కృష్ణయ్యకి ప్రసాదం. వేడి వేడిగా అన్నం కూర. మామిడికాయ పులుసు చేయాలనుకున్నా, సింపుల్గా చేస్తాను. ఇది 1/2 kg మామిడికాయ, పెద్ద మామిడికాయ. ఇది 1/2 kg మామిడికాయ, పెద్ద మామిడికాయ. 30 రూపీస్ అండి 1/2 kg. ఇది తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు. ఇది సింపుల్గా చేసేస్తాను. నెక్స్ట్ ఉసిరికాయలు, ఉసిరికాయ పచ్చడి. అలాగే కొత్తిమీర కరివేపాకు, తరిగి ఉంచుకున్న మామిడికాయ. మామిడికాయల పులుసు. ఇది కొంచెంగా మగ్గింది కాబట్టి ఇది తీగ బాగుంటుంది. పుల్లగా తీయగా రెండింటికి బాగుంటుంది. కారం బాగుండాలి. కారం ఉప్పు, పసుపు. పసుపు అయితే నేను ఎక్కువ వాడతానండి, యాంటీబయాటిక్ కాబట్టి. ఇప్పుడు పసుపు అన్నిట్లో బాగా వాడతాను. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి 4 వెల్లుల్లి రెబ్బలు. మామిడికాయ ఉడికిన తర్వాత మామిడికాయ స్మెల్ సూపర్గా ఉంది. ఈ పులుసు చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి. మామిడికాయ. ఇప్పుడు కృష్ణయ్యకి ప్రసాదం పెడదామా? రైస్ రెడీ చేశాను. కృష్ణయ్యకి ప్రసాద్. ద్వాదశి ప్రసాదం. టైం ఎంత? 7:45. తింటా ఉన్నాను. వేడివేడిగా అన్నం, మామిడికాయ కూర సూపర్గా ఉందండి.
వేస్తాను. వేడిగా ఉంది కదా, అందుకని కొంచెం తీసుకున్నాను. బా, సూపర్ అంటే సూపర్ అండి, సూపర్గా ఉంది. మామిడికాయ పులుసు కొంచెం తీయగా పుల్లగా సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది.